బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో కొత్త ఇన్ఛార్జ్ నియమించడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒక పక్క ఇన్ఛార్జ్ పదవిని తొలగించడంతో మోపిదేవి నిరాశగా ఉంటే మరోపక్క నాకు టికెట్ కావాలంటూ న్యాయవాది వైసీపీ నాయకులు బొర్రా శ్రీనివాసరావు తెరపైకొచ్చారు. 10 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ సర్పంచ్గా గెలిచి నా భార్యను జెడ్పీటీసీగా గెలిపించానని తెలిపారు. పార్టీ టికెట్ కేటాయించకపోతే శాంతియుతంగా గాంధీ మార్గంలో నడుస్తానన్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ యూవరి గణేష్, ఎంపీ మోపిదేవి ఇద్దరు కలిసి డ్రామాలాడుతున్నారని అనుమానంగా ఉందంటున్న వైసీపీ సీనియర్ నాయకులు బొర్రా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శాంబశివరావు ఫస్ట్ టు ఫేస్. ప్రస్తుతం వైసీపీ రేపల్లి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. ఉన్నంగానే ఆయన ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని కాదని చెప్పేసి కూడా ఈ ఊరు గణేష్కి ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ మోపిదేవి వెంకటరమణకి సీట్ లేదని చెప్పేసి కూడా ఖాయమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రెండు వ్యవహారాలే ఉన్నంగానే మరొక వ్యవహారం తెరపైకి వచ్చింది. నేను 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి పనిచేస్తూ ఉన్నాను, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కూడా బొర్రా శ్రీనివాసరావు మళ్ళీ తెరపైకి వచ్చారు. తెరపైకి రావడమే కాకుండా నాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొందని చెప్పుకోవాలి. మరి వైసీపీలో గందరగోళానికి కారణం ఏంటి? మరి వారిద్దరిని కాదని బొర్రా శ్రీనివాస్కి ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారా, టికెట్ ఇస్తారా? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు బొర్రా శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఇక్కడ రేపల్లలో పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. ప్రస్తుతం వైసీపీ ఒక తాటి మీద పోతున్నట్లు కనపడట్లా. ఇప్పటికే ఇద్దరు అక్కడ పోటీగా ఉంటే మళ్ళీ మీరు నాకు సీటు కావాలి, నేను పార్టీ కోసం పనిచేస్తున్నాం అంటున్నారు. ఎట్లా ఇవ్వాలి? మీకు సీట్ ఎందుకు ఇవ్వాలి? అంటే వాస్తవానికి వైసీపీలో గందరగోళం అనేది కాదు. ఈ వైసీపీలో ఈ గందరగోళం రావడానికి ఎవరైతే వైసీపీ పెద్దలు ఉన్నారో వాళ్లే కారణమని చెబుతా. ఎందుకంటే గతంలో ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణారావు గారు 4 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి రాజకీయ పెద్దలు, గురువులు మరి ఎంతోమంది ఒకవేళ ఈ వైసీపీలో టికెట్ వేరే కులానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి రేపల్ల మండలానికి నేను జడ్పీటీసీగా ఉన్నా, అలాగే నగర మండలానికి ఇంకో అమ్మాయి గౌడ కులానికి సంబంధించి జడ్పీటీసీగా ఉంది, ఇంకొక పదవిలో ఇంకొకళ్ళు ఉన్నారు. మరి క్యాస్ట్ పరంగా చూసుకున్నప్పుడు గౌడాకి ఇవ్వాలనుకున్నప్పుడు మరి జిల్లా లెవెల్లో ఒక 3-4 ఉన్నప్పుడు మరి రాజకీయ పెద్దలకి వీళ్ళని కేకేసి మాట్లాడాలని ఎందుకు మర్చిపోయారో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే రాజకీయాలు అనేవి అప్పుడప్పుడుగా వచ్చి ఒక నెల 2 నెలల్లోనో నాయకుడు అయిపోదామంటే అది జరిగేది కాదు. మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి మరి ఈ పార్టీలో ఉంటూ నిబద్ధతతో, నిజాయితీతో ఏ నాయకుడిని అయితే నమ్మామో ఆ నాయకుడినికై ఉంటూ ఏరే పార్టీ నాయకుడికి కూడా చూడకుండా మరి నా రాజకీయ ప్రస్థానం చేసిన వైనం నాది. మరి అటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఏరే వ్యక్తిని వచ్చి నాకు టికెట్ ఇచ్చారు, లేదు నేను ఇన్ఛార్జిని, మీరు పనిచేయండి అంటే అది ఎంతవరకు అని చెప్పి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈరోజు నేను అడుగుతున్నా. రాష్ట్ర విభజన తర్వాత అదే మోపిదేవి వెంకటరమణకి 2014లో టికెట్ ఇచ్చారు, 2019లో టికెట్ ఇచ్చారు, 2 సార్లు ఓడిపోయారు. సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని టికెట్ ఇచ్చాము, అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ నాయకుడు చెప్తా ఉన్నాడు. మరి మీరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించాలి కదా, మరి మీ గురించి ఎందుకు ఆలోచించలేదంటారు? ఇప్పుడు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఇన్ఛార్జి గణేష్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. అయితే రాజకీయ ప్రస్థానంలో ఒక మెట్టు పైకి వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకుడు తనదైన శైలిలో మరి బాటలు వేసుకుంటూ వెళ్తారు. నేనైతే నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి మాత్రమే వచ్చా. నా వెనకాల ఎవరు రాజకీయ పరిజ్ఞానం కానివ్వండి, రాజకీయ నాయకుడు కానివ్వండి, లేదా రాజకీయ పితామహుడు కానివ్వండి, లేదా గురువులు కానివ్వండి ఎవరు లేరు. నేను 1994లో రాజకీయ రంగ ప్రవేశం చేశా. అప్పుడు నేను పంచాయతీకి ఉప సర్పంచ్కి ఎన్నికయ్యా. నేను అప్పుడు ఉప సర్పంచ్గా పంచాయతీకి ఎన్నికవ్వడానికి ఈ రోజున టీడీపీలో ఉన్నారు ఆ నాయకులు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా నాకు రాజకీయ గురువు అంటే కేవలం మా బేతపొడికి సంబంధించి కుర్తిపూడి నరసింహరావు గారు. ఎందుకంటే నన్ను రాజకీయంలో తీసుకొచ్చి ఉప సర్పంచ్ పదవి ఇచ్చి మరి తర్వాత నెక్స్ట్ మళ్ళీ సర్పంచ్ పదవి ఇచ్చారు. తర్వాత మళ్ళీ సొసైటీ డైరెక్టర్గా పోటీ చేశా. మళ్ళీ తర్వాత చాటరగడ పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచాం. మళ్ళీ తర్వాత జడ్పీటీసీగా ఉన్నాం. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నాకు ఇచ్చిన పదవులు ఇవి కూడా పార్టీ వారు ఇచ్చినవి కాదు, జనాల ద్వారా వెళ్ళి జనాల ద్వారా ఎన్నుకోబడిన పదవులు. మరి ఈ రోజున గణేష్ గారు ఉన్నారంటే ఆయన చెప్పేది ఏంటంటే నాకు రాజకీయ మరి వెనకాల మా అమ్మ మా నాన్న చేశారు కాబట్టి నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకనే నాకు ఇచ్చారు అని ఆయన చెప్పుకుంటున్నాడు. నేను ఒకటే చెబుతున్నా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నమాట వాస్తవం. అయితే వాళ్ళ అమ్మా నాన్న పరిపాలన అనేది
కూచినపూడి నియోజకవర్గంలో ప్రజలందరూ చూశారు. వాళ్ళ యొక్క నాయకత్వం అంటే ఏంటో తెలుసు. మరి ఆ నాయకత్వం సరిగా లేదని ఆ రోజున మరి మీ నాయకత్వం మాకు వద్దని ప్రజలు పంపించిన మాట వాస్తవం. అప్పుడు ఈ గణేష్ గారు మా అమ్మకి టీడీపీలో టికెట్ ఇవ్వరా అని చెప్పేసి మరి ఫ్లెక్సీలను తగలబెట్టారు. అలాగే పార్టీని నానా దుర్భాషలాడి పార్టీని సస్పెండ్ చేశారు. అంటే టీడీపీలో సస్పెండ్ చేసిన వ్యక్తుల్ని ఈ రోజున వైసీపీ నాయకులు మరి ఎవరు ప్రోద్బలంతో తీసుకొచ్చారో తెలియదు, కానీ అతను తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఒక కార్యకర్తలాగా, ఒక సైనికుడిలాగా, ఒక నమ్మిన బొంటులాగా పనిచేసిన వాళ్ళని మీరు వెళ్ళి పనిచేయండి అంటే ఆత్మవంచన చేసుకుని కానివ్వండి, లేదా వాళ్ళ ఆత్మాభాన్ని చంపుకుని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళే పరిస్థితి లేదు. దానికి నిదర్శనం మీరు చూస్తూనే ఉన్నారు, అందరూ గమనిస్తున్నారు. ఒక జడ్పీటీసీ వెళ్ళిపోయాడు. ఒక జడ్పీటీసీ పార్టీని వదిలేడాడంటే అది ఎవరికి సిగ్గు చేయటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నాయకుల్ని. మరి అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చిన నాయకులు సమాధానం చెబుతారా? లేదు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో, లేదు గతంలో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు సమాధానం చెబుతున్నారా? మరి చెప్పాల్సిన పరిస్థితి ఆడదని నేను చెబుతున్నా. కాబట్టి న్యాయమైన కోరిక నాది, ఇది న్యాయమైన డిమాండ్ నాదని నేను ఈ ఊరి గణేష్ మాత్రం మీరు మోపిదేవి వెంకటరమణకి సపోర్ట్గా చేస్తున్నారని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఇద్దరిని విమర్శించా. మోపిదేవి వెంకటరమణారావు గారిని విమర్శిస్తున్నా, గణేష్ గారిని విమర్శిస్తున్నా. వాళ్ళిద్దరూ కలిసి జనాలతో ప్లే ఆడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మోపిదేవి గారు మాకు వెనకాల తిరగట్లేదని గణేష్ చెబుతున్నాడు, పిలవటం మాత్రం మోపిదేవి గారిని పిలుస్తున్నారు. ఇద్దరు మాత్రం కేకులు కట్ చేస్తున్నారు, జనాలు మాత్రం వలస వెళ్ళిపోతున్నారు. అంటే జనాలు వలస వెళ్ళిన తర్వాత ఈ గణేష్ గారు ఏం చేస్తారు, మరి మోపిదేవి వెంకటరమణ గారు ఏం చేస్తారు నాకైతే తెలియట్లా. వాళ్ళిద్దరూ ఒకటి, కానీ నేను మాత్రం మోపిదేవి వెంకటరమణారావు గారికి అనుకూలంగా మీడియా ముందు కానివ్వండి, లేదా ఆయనకి టికెట్ ఇవ్వమని కానీ చెప్పట్లా. అయితే నేను చెప్పింది ఒకటే, కష్టపడి పనిచేసిన వ్యక్తులకి మరి పరిష్కార మార్గం ఏంటంటే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలా. నిజంగా పార్టీలో గుర్తింపు కలిగిన వ్యక్తి కానివ్వండి, దమ్ము గల నాయకుడు కానివ్వండి, మరి అలా చేసే నాయకత్వం లేనప్పుడు పక్కకి వెళ్ళటం సహజం. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్తాం, ఆకలి అవుతుంది, పక్కన హోటల్లో కనబడితే భోంచేస్తాం. అట్టని చెప్పి రోజు ఇంటికాడ తినకుండా హోటల్లో తింటే ఆరోగ్యం ఏ విధంగా చెడిపోయిద్దో, అలాగే పార్టీలో దమ్మున్న నాయకుడు, అలాగే మరి గట్సుండ వ్యక్తిని కనుక మర్చిపోయి పక్కన తీసుకొస్తే పార్టీ కూడా ఎక్కువ కాలం నిలబడదు, పార్టీ కొలాప్స్ అయ్యిద్ది. మీరు వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కదా, మరి ఇప్పటివరకు మిమ్మల్ని అధిష్టానం ఏం పిలవలేదా, రమ్మని చెప్పలేదా? అధిష్టానం అయితే నాకేం చెప్పలేదు. నేనైతే ఏంటంటే ప్రజల యొక్క అండదండలతో నేను పోరుబాటు అనేది పడతానే ఉన్నాను. చివరి వరకు కూడా ఆయన నామినేషన్ వేసే వరకు కూడా నేను ఎటువంటి ఏదైతే పార్టీ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా నా హక్కు అయితే ఏదైతే ఉందో ఆ హక్కుల కోసం పోరాడతా. కాదు మీరు ఇతనికే చేయండి అంటే మరి ఆత్మాభాన్ని చంపుకుని ఏ వ్యక్తి చేయడు. కాబట్టి తర్వాత అతను చేయమన్నప్పుడు ఏం చేయాలనేది ప్రకటిస్తా తప్పితే ఇప్పుడైతే నాయకులు పిలిచి, ఎందుకంటే నాయకులు పిలవాలి, వాళ్ళ ధర్మం, పిలుస్తారు అనుకుంటున్నాం. అంటే మీ అధిష్టానం మనుషుల్ని చూడొద్దు పార్టీని చూడాలని చెప్తున్నారు కదా, మరి అట్లా అనుకోవట్లేదా? మీ పార్టీ కోసం పనిచేయట్లేదా, మనుషుల కోసమే పనిచేస్తున్నారా? మేము చేస్తుంది పార్టీ కోసమే. మరి ఆ పార్టీలో ఉన్న పెద్దల మనుషులు ఎందుకు చూస్తున్నారు అర్థం కావట్లా. పార్టీని చూడాలన్నప్పుడు పార్టీలో ఉండంటే మేము మనుషులం కాదా, మేము జంతువులు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. మేము మనుషులే కదా, మమ్మల్ని ఎందుకు చూడలేదు అంటున్నాం. మేము చూస్తుంది పార్టీని చూస్తున్నాము కాబట్టి నాలో ఎంత మరి ఆక్రోశం ఉన్నా, ఎందుకంటే మిగతా వాళ్ళు ఆక్రోశం పట్టలేదని అనొచ్చు, కానీ గౌడ సమాజానికి సంబంధించి గౌడ కులస్తుడిగా ఈ పార్టీలో ఉండి దెబ్బతింది నేను, నష్టపోయింది నేను. దానికి ఉదాహరణ ఏంటంటే 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు మరి ఏదైతే మోపిదేవి వెంకటరమణారావు గారు ఉన్నారో ఆయనకి మేము క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు గుడికాలంక దగ్గర టీడీపీ కార్యకర్తలు నా కారు ఆపి కారు అద్దాలు పగలగొట్టి నా వెనకాల ఉన్న మనుషులను తన్ని, తర్వాత అధికారం వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచ్గా ఉన్నాననే దురుద్దేశంతో ఎటువంటి లోపం జరగపోయినప్పుడు కూడా కేవలం 14,000 రూపాయలు ఇళ్ళ సామాన్లు ఏంటంటే కరెంటు సామాన్లని 14 ఫైనాన్స్లో కొన్నందుకు గాను చెక్కు పౌరులు నిర్దాక్షిణ్యంగా తీసేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా నేను కేవలం నమ్మి నాయకుడి కోసం, అలాగే పార్టీ ఉండాలేకపోయినా ఈ కష్టంలో వ్యక్తి కోసం నిలబడటం కోసం నేను వాళ్ళు పెట్టే ప్రలోభాలకు కూడా లొంగల. ప్రలోభాలు ఏంటని అడగొచ్చు. వచ్చారు చెక్కు పవర్ పోయిన తర్వాత నీ చెక్కు పవర్ నీకు ఇస్తాం, కావాలంటే చెట్టు నీరు కార్యక్రమంలో మీ పంచాయతీలో చెరువు ఉంది కాబట్టి చెరువును తోములుకుని 50 లక్షలు వస్తాయి అమ్ముకోండి, కావాలంటే ₹1 కోటి వర్కులు ఇస్తామన్నారు. నేను దేనికి లొంగకుండా నమ్మిన నాయకుడు మోపిదేవి గారు నేను ఆయనంటే నడుస్తా అని చెప్పి ఆయనంటే నడిచిన మరి వాతావరణం ఆ రోజు ఉంది. అయితే చెక్కు పవర్ పోయిన తర్వాత మోపిదేవి గారు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి కాబట్టి నేను ఒక న్యాయవాదిని కాబట్టి మరి హైకోర్టు డోర్లు తట్టి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కూడా అధికార మదంతో మరి నాకు చెక్ పవర్ ఇవ్వకుండా మరలా అలాగే అడ్డగిస్తే తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి మీద, డిపిఓ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు పడేసి మరలా వాళ్ళ మెడలు వంచి చెక్ పవర్ తీసుకున్న విషయం అయితే అందరికీ తెలిసింది. మరి ఇన్ని పార్టీలో ఉండి, ఎందుకంటే నాకు అనగానికి ఎటువంటి శత్రుత్వం లేదు. ఇదొకటి ఇప్పుడు
మీకు రేపల్లి నియోజకవర్గం అంటే మీ గౌడ సామాజిక వర్గం ఒకటే కాదు, మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఉంటాయి. వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? దానికి కూడా నేను చెబుతా. గౌడ సామాజిక వర్గంతో పాటు మరి గౌడ సామాజిక వర్గం ఓట్లు ఒక 60,000 ఉంటే కాపు సమాజ వర్గానికి అంటే కాపు సామాజిక వర్గాన్ని నుంచి సుమారు 40,000 ఓట్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఎందుకంటే మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో 3 కాపు ఎంపీపీలు ఉన్నారు, అలాగే మాజీ జడ్పీటీసీలు ఉన్నారు, మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఉండడం అనేది జరిగింది. మరి నేనైతే ఎందుకంటే వాళ్ళతో పాటు తిరిగిన సహోదరుని కాబట్టి నాకు గనకిస్తే వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారు. దానికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరి 2009లో ఎవరైతే ఉన్నారో మోపిదేవి శ్రీనివాసరావు గారు పోటీ చేసి మరి 14,000 ఓట్లు వచ్చినాయి, ఆయన ఓడిపోవడం అనేది జరిగింది. ఈ రోజున ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పెద్దల దగ్గర పెట్టింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నేను రావాలంటే నాకు రేపల్లే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, వస్తానని చెప్పిన వైనం. అయితే పెద్దలు ఏదైనా అనగానండి, విషయం ఏదైనా జరగనండి, రేపల్లే ఎమ్మెల్యే సీట్ అనేది గౌడాసి కేటాయించాం కాబట్టి మీ కాపులకి ఇవ్వటం కష్టం, మరి మీరు ఏదన్నా ఇంకో ఆప్షన్ చెప్పండి అంటే నేను ఆప్షన్ నాకేం అవసరం లేదు, టికెట్ ఇస్తే వస్తా అని ఆయన కండిషన్ పెట్టాడు. అయితే జరిగిన పరిణామాల మధ్య అతను నాకు స్నేహితుడు ఫ్రెండ్ అవటం వల్ల నాకైతే ఒకే హామీ ఇచ్చాడు, నీకు గనక ఇస్తే గౌడాసులు నీకు ఇస్తానంటే అన్కండిషనల్గా నేను పార్టీలో వచ్చి చేరి నేను నీకు సహాయం చేసి పార్టీని ముందుకు నడిపించి నిన్ను గెలిపించడానికి నేను ఉంటానని చెప్పాడు. అంటే సుమారు 15,000 ఓట్లుండ నాయకుడు మరి నన్ను చూసి నన్ను నమ్మి, ఎందుకంటే పార్టీ పెద్దలు చాలామంది అడిగినప్పుడు కూడా రాని వ్యక్తి నన్ను చూసి వస్తున్నాడంటే అది నా బలమని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడు కనుక నేను ఏం చేస్తానని చెబితే పార్టీని బెదిరించినట్టు అయింది. ఎందుకంటే పార్టీ అనేది ఒక కుటుంబం, ఆ కుటుంబం పెద్ద రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బెదిరింపులకి అవకాశం కాదు. ఎందుకంటే పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. అందులో 2024 ఎలక్షన్ అనేది చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీని అనేది ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. కాబట్టి టైం ఉంది కాబట్టి పెద్దలు ఆలోచిస్తారనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది గెలిచే వ్యక్తి తప్పితే మరి డాక్టర్ గణేష్ గారు కాదు, లేకపోతే డాక్టర్ బొర్రా సుబ్బయ్య కాదు, లేకపోతే బొర్రా శ్రీనివాసరావు కాదు. గెలిచే క్యాండిడేట్ కావాలా. గెలిచే క్యాండిడేట్ ఏ విధంగా గెలుస్తాడంటే సామాజిక సమీకరణలు అనుకూలంగా ఉండేలా చూడాలా. నాకైతే ఉండయి అంటున్నా, ఎందుకంటే నేను ఒక న్యాయవాదిని, మరి నా పిల్లలిద్దరు డాక్టర్లు, నేను గౌడ కులానికి సంబంధించి 53 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ నీరే తాగి ఈ గాలే పీలుస్తున్నా. మరి అలాగే మరి ఏదైతే కాపు కులస్తులు ఉన్నారో వాళ్ళు నాకు బలమైన వర్గం ఎవరంటే మోపిదేవి శ్రీనివాసరావు అని ఈ రోజు చెబుతాను. ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్, మరి అతను నాకు వెనకాల ఉన్నప్పుడు నేను బలమైన వ్యక్తిని నమ్ముతున్నా. కాబట్టి మరి ఎవరైతే వైసీపీ పెద్దలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ పునరాచరణ చేస్తారు. చేసిన తర్వాత నాకు పార్టీలో న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నా. న్యాయం చేయకపోతే గాంధీ గారి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతంలో నేను వాళ్ళని మెప్పించే విధంగా పనిచేస్తానని తప్పితే వాళ్ళకి వ్యతిరేకం చేయనని చెబుతున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం కాబట్టి సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుంటే నాకు టికెట్ ఇవ్వాలి. ఈపూర్ గణేష్ కంటే కూడా ఇక్కడ సామాజిక వర్గ పరంగా పార్టీ పరంగా నాకు ఎంతో ఉంది. అదేవిధంగా పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి పనిచేశాను కాబట్టి అధిష్టానం నాకు ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. సీట్ ఇవ్వకపోతే మాత్రం శాంతియుతంగానే ముందుకెళ్తా అని చెప్పేసి కూడా బొర్రా శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, రేపల్లి.